చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో లింకులున్నాయా? వార్త ఏమైనా మాట్లాడిందా అంటే లేవు అనే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పుడు ఉగ్రవాదంతో ఆమెకు ఎటువంటి సంబంధాలు లేవని, ఉగ్రవాద కార్యకలాపాలు లేదా గ్రూపులతో సంబంధం ఉందని ఎటువంటి ఆధారాలు లభించలేదని విచారణలో తేలుతోంది. అదేవిధంగా పోలీసులకు ఇప్పటి వరకు మల్హోత్రాకి ఏదైనా సైనిక లేదా రక్షణ సంబంధిత సమాచారం ఉందని చూపించే ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదంటున్నారు. అయితే పాకిస్తానీ నిఘా కార్యకర్తలతో మాత్రం జ్యోతి మల్హోత్రాకు పరిచయాలు ఉన్నట్టు విచారణలో రుజువైంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య 4 రోజుల పాటు జరిగిన ఘర్షణ సమయంలో కూడా మల్హోత్రా డానిష్ తో టచ్ లో ఉంది. ఈ మేరకు హిస్సార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆమె డైరీని తాము స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. అదేవిధంగా పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేసిన అలీ హసన్తో పెళ్లి విషయంపై చర్చ జరిపినట్టు కూడా తమ దృష్టిలో లేదని పేర్కొన్నారు. మల్హోత్రాకి చెందిన 3 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నట్టుగా వివరించారు. ముప్పై 33 ట్రావెల్ బ్లాగర్ అయిన జ్యోతి మల్హోత్రాను పాకిస్తాన్ కార్యకర్తలతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నారనే ఆరోపణలతో మే 16న అరెస్ట్ చేశారు. ఆమెపై అధికారిక రహస్యాల చట్టం 1923లోని సెక్షన్లు 3, 5 ఇంకా భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 152 కింద కేసు నమోదు చేశారు. ఆమెను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఐబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. పాకిస్తాన్ ఎంబసీ సిబ్బందితో పరిచయాలు, పాకిస్తాన్ టూర్, దేశంలో చేసే వీడియోస్, ఆమెతో స్నేహం చేసే ఇతర యూట్యూబర్స్ తదితర అంశాలపై ప్రశ్నిస్తున్నారు. పహల్గామ్ అటాక్ కు జ్యోతికి సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతోంది. పహల్గామ్ అటాక్ తర్వాత భారత్లోని పాక్ ఎంబసీకి కేక్ తీసుకొచ్చే వ్యక్తితో ఆమె ఫోటోలు వైరల్ కావడంతో వారితో రిలేషన్ పై ఆరా తీస్తున్నారు. డానిష్ తో రిలేషన్ ను రాబడుతున్నారు. వారికి జ్యోతి ఎలాంటి సమాచారాన్ని అందించింది, పాకిస్తాన్ ఐఎస్ఐ జ్యోతిని ఎలా ఉపయోగించుకుంది అనే విషయాలు అధికారులు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. ఉగ్రదాడికి కొన్ని నెలల ముందు అంటే 2025 ప్రారంభంలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ను సందర్శించింది. ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కు వెళ్ళింది. ఈ 2 పర్యటనలు చాలా తక్కువ వ్యవధిలోనే జరిగాయి. ఈ 2 పర్యటనలకు ఏమైనా లింక్ ఉందా అని దర్యాప్తు సంస్థలు ఇప్పుడు పరిశీలిస్తున్నాయి.